ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిన్న సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోహన్ బాబు పద్మశ్రీ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలని మోహన్ బాబు బేషరతుగా మీడియా ప్రతినిధులందరికీ జర్నలిస్ట్ సంఘాలకు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా కమిషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాలం మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఘాటుగా విమర్శించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా నిరవధిక సమ్మెకు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమనంతా కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఆధారంగా తమకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక ఛాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నటువంటి ప్రశ్న వాళ్ళ వైపు నుంచి వినిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న నూగూరు వెంకటాపుర మండలంలో పెద్దపులి అడుగుజాడలు కనిపించిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇవాళ మంగపేట మండలం సంబంధించి చుంచుపేట ప్రాంతంలోనూ పెద్దపులి అడుగులు కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలోనూ పెద్దపులి ఈ మార్గం గుండా మనుగూరు కొత్తగూడెం వరకు వెళ్ళినట్టుగా అటవీశాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మంగపేట నుంచి కొత్తగూడెం వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.